తెలుగులో చెప్పు దద్దా. చెప్పు ఏంటివి? మీ పేరేంటి? మరి జ్యోతి. ఏ సంఘం? గ్రూపు పేరు? వివేకానంద స్వామి గ్రూపు. అన్నయ్య మీ పేరు? జానీ. మరి జానీ ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తారా? ఏంటివి? కాఫీయా? ఎలా చేస్తారు కాఫీ? ఎక్కడి నుంచి తెచ్చారు? ఫస్ట్ వేడించేసి తర్వాత పండినప్పుడు ఏరుకుంటాం. ఏరుకొని తీసుకొచ్చి పల్పించేస్తాం. పల్పించేసి ఎండబెడతాం. ఎండబెట్టేసిన తర్వాత సావుకారులకి అమ్ముతాం. సావుకారులకు అమ్ముతారా? నాది దగ్గర ఇలాంటివి పచ్చిది సావుకారులకి, ఎండిది పచ్చిది పండుకాయ ఏమో ఇక్కడ నాది దగ్గర ఇస్తాం. పండుది నాంది ఫౌండేషన్కి ఇస్తారా? పచ్చికాయలన్నీ సావుకారులకు అమ్ముతారా? ఎండబెట్టేసి తెల్ల పిక్కలు అయిన తర్వాత పిక్కలు తెల్లగా చెయ్యరా? పల్పింగ్ చేస్తారా? పల్పింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారా? కేజీ ఎంత? కేజీ 200. ఎప్పటి నుంచి 200 ఇస్తున్నారు కేజీకి? ఓ, పోయిన సంవత్సరం నుంచి కేజీ 200కి ఇస్తున్నారా? అంతకుముందు 60-70 రూపాయలకా? ఆహా. అవును. ఇప్పటి నుంచి వీడివికి జాయిన్ అయ్యారు కదా, ట్రైనింగ్ కూడా అయ్యావు కదా, నీకు అన్నీ తెలుసు ఇప్పుడు నుంచి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళమ్మాలో, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్నీ తెలుసు కదా. ఇప్పుడు అలాగే చేస్తారు కదా ఈసారి నుంచి. వీడివికే ద్వారా మనం శిక్షణ పొందాం కాబట్టి బయట అమ్మేసుకోకుండా ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది మనమే చేసుకోవాలి. చేసుకొని వాళ్ళు 200కి కేజీకి వాళ్ళు ఇచ్చేదేటి, మనమే వాళ్ళ దగ్గర 200 కేజీకి వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కొని మనమే దాన్ని క్లీన్ చేసి అన్నీ చేసుకొని ప్యాక్ చేసేసి మంచి ధరకి అమ్ముతాం కదా. అలా చేద్దామే. వెరీ గుడ్.